అండి అందరికీ ఇవాళ పపయాతో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఆల్రెడీ ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈ టైంలోని పళ్ళుతో ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. పళ్ళుని మిల్క్తో కలిపి కానీ లేకపోతే పెరుగుతో కలిపి కానీ మిల్క్ షేక్లు లస్సీలు చేసుకుని ఇలా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ముందుగా కాసి చల్లార్చిన పాలు 1 లీటర్ తీసుకున్నాను. అలాగే సరిపడా షుగర్ అండి 4 స్పూన్లు. సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టుకోవాలి 5-10 నిమిషాలు. పపాయాని కూడా ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే దానికంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. యాలకులు కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. పపాయాలని ఇలా కోసి పెట్టుకోవాలండి. బొప్పాయి ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా కోసి ఉంచుకున్న ఈ ముక్కల్ని వేసుకోవాలి. షుగర్ మీ తీపికి సరిపడా వేసుకోండి. నేనైతే ఫైనల్గా సర్వ్ చేసే ముందు తేనె కూడా యాడ్ చేశానండి, అందుకే షుగర్ తక్కువ వేసాను. అలాగే 2 యాలకులను వేసాను. కాచి చల్లార్చిన 1 లీటర్ పాలండి, 2 గ్లాసులు సర్వింగ్కి సరిపోతాయి ఇవి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను. బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మధ్యలో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలండి. అప్పటికప్పుడు తాగాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి, లేదంటే ఇలా బ్లెండ్ చేశాక మిల్క్ షేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చిల్ అయ్యాక తీసుకోవచ్చు. చూడండి, మిల్క్ షేక్ రెడీ అయింది, చాలా బాగుంటుంది. ఎంతో థిక్గా మిల్క్ టేస్ట్తో, పపాయ టేస్ట్తో, యాలకుల సువాసనతో చాలా బాగుందండి. తప్పకుండా చేసి చూడండి. ఈ సమ్మర్లో పిల్లలు చాలా ఇష్టపడతారు. మిల్క్ కూడా వేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. పైన నానబెట్టిన సబ్జా గింజలు వేసుకోండి. వేసుకుని ఒకసారి కొంచెం కలుపుకోండి. కొన్ని పపాయ ముక్కలను ఉంచాను, అవి కూడా పైన టాపింగ్ కింద పెట్టుకోండి. ఐస్ క్యూబ్స్ వేసాం కాబట్టి ఆల్రెడీ కూల్గానే ఉంటుందండి. ఇంకా కూలింగ్ కావాలంటే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసి చూడండి. పపాయ మిల్క్ షేక్. ఫ్రూట్స్ని కొన్నిసార్లు డైరెక్ట్గా తినగలం, ఇంకోసారి ఆహారం బదులు మనకి మధ్యాహ్నం ఆకలి దాహం వేసినప్పుడు ఇది తింటే కనుక మనకి చాలా బాగుంటుందండి, హెల్త్కి మంచిది. రైస్ అది కూడా తక్కువ తినచ్చు, మిల్క్ ఉంటుంది కదా, ప్రోటీన్ ఉంటుంది. తప్పకుండా ఇలా చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.